హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి కోళ్ళు చికెను వైట్ రైస్ అయితే చేయబోతున్నాం. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయను కంపల్సరీగా. ఇది వచ్చేసి 4 కోళ్ళు అనమాట. 4 కోళ్ళు కూడా వంట అయితే చేయాలి ఈరోజు. పూర్తి వీడియో చూడండి. మొన్న వచ్చేసి మటన్ అయితే చేసాం కదా, చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు అయితే చేయమని చెప్పినారు. ఈ వాటర్ వచ్చేసి దానికోసం రైస్ చేసేదానికి ఈ వాటర్ వచ్చేసి రైస్కు అట్నే కూరలేకి ఇది ఇంకా చికెన్ అన్నీ కోసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇంకా ఐస్ పోనేలే, ఐస్ పోకుండా కానీ అట్నే కొయ్యాలా. ఒక్కొక్కటి వచ్చేసి కేజీ వచ్చేసి 4 కేజీలు అనమాట. ఇవి వచ్చేసి 4 కోసి ఇప్పుడు కూర చేయాలి మనం. అయితే దాంట్లోకి వచ్చినవి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నటి లావుటి, ఈ తెల్లగడ్డలు వచ్చేసి ఇంకొచ్చేసి చికెన్. ఇది ఐస్ అంతా పోయింది. ఇప్పుడైతే బాగుంటాయి పీసులు, పెద్ద పీసులు ఒక్కొక్కటి చూడు, లెగ్ పీసులు ఒక్కొక్కటి. వచ్చేసి మనం అయితే వంట అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో వేసి ఇంకా ఆయిల్ వేసి దీంట్లో పొయ్యి మీద అయితే పెట్టాలా. పూర్తి వీడియో అయితే చూడండి, బాగుంటుంది. వచ్చేసి ఎప్పుడు మాదిరే ఆయిల్ అయితే దానికి తగినంత నేను చెప్పినా కదా అని మళ్ళీ మీరు ఎంత కావాలంటే ఎంత వేసుకునే స్వామి. వచ్చేసి ఇప్పుడైతే ఎర్రగా వేగిన దాకా అట్నే పెట్టేసి తర్వాత అయితే కోళ్ళు కోసి పెట్టుకున్నాం కదా, ఆ కోళ్ళు అయితే దీంట్లో వేసేయాలి. బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఎర్రగా వేగిన దాకా అట్టే పెట్టి తర్వాత అయితే వేయాలి. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే తీసుకున్నాం. మొన్నటి మాదిరే, సేమ్ టు సేమ్ మొన్నటి మాదిరే. 1 2 3 4 5 6 7 8 9 10. వాడు 9 చెప్పినాడు ఈరోజు. మా బాబా గారి కొడుకు 9 చెప్పినాడు, నేను 10 వేసిన. చికెన్ వచ్చేసి అట్లా వేస్తున్నాను ఇప్పుడు. ఉల్లగడ్డలు అయితే వేసాం కాబట్టి బాగా కలబెట్టాలి. ఇప్పుడు మంట అయితే తక్కువ పెట్టుకొని బాగా కలబెట్టుకోవాలా. ఉల్లగడ్డలు వేసినాం ఇప్పుడైతే. చూస్తూ ఉండండి, నేను ఎట్ట కలబెడతాను. మటన్ కాడికి చికెనే చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. నన్ను అడిగితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఎంత తొందరగా చేస్తున్నా చూడండి మీరే, చాలా తొందరగా చేస్తారు. ఇప్పుడు మాదిరి దీంట్లో అయితే నూనె వేసుకొని హాట్ వాటర్ అయితే పోసాను. హాట్ వాటర్ పోసాను చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేసి మా బాబాయ్ అయితే నేర్పించాడు మాదిరే హాట్ వాటర్ కొంచెం ఆయిల్ వేసి హాట్ వాటర్ పోయమని. అంటే మెతుక్కు అతుక్కోకుండా వస్తుందంట. మామూలుగా ఎందుకో మనకు తెలియదు, అతుక్కోకుండా వస్తుందని బాబాయ్ అయితే చెప్పినాడు. ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే ఉడికిన తర్వాత హాట్ వాటర్ పోయాలని చెప్పినా కదా, ఈ నీళ్ళు తీసుకొని దీంట్లో పోసేయడం అంతే. దానికి సరిపోయినని కానీ కాదు, కోళ్ళు మునిగిన దాకా పోయాల. కోళ్ళు వచ్చేసి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మునిగిపోయినాయి అన్నీ. ఇప్పుడు వచ్చేసి ఊరకట్ట కలపెట్టినామంటే కింది అయితే మసాలా పొడులు అయితే వేయాలి. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసిన నేను, మసాలా పొడులు అయితే వేయాలి. ఇప్పుడు వచ్చేసి మసాలా పొడులు ఈ బుద్ధన్ని అయితే భద్రపరిచిన వచ్చింది. వచ్చేసి ఈ మసాలా పొడి ఏదో తెలియదు నాకు కూడా. వంట రూమ్లో ఇంకా కూరగాయ ఉంటాయి కదా అని చెప్పి నేను వేసేస్తాను. ఎంత పడితే అంత వేసుకోవద్దు, ముందుగానే చెప్తున్నాయి.
దానికి తగినంతగా వేసుకోవాలి. తగినంత అంటే నాకు కూడా తెలియదు. ఇది మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది బాగా. ఇది చెక్క పొడి లేదు, కొంచెమే ఉండదు. చెక్క పొడి వేసి బాగుంటుంది చెక్క పొడి. ఇది అల్లంది అల్లంది తెలియనట్టు ఎక్కువ వేసుకోకూడదు. వచ్చేసి బాగా కలబెడితే మూత పెట్టేస్తే అయిపోతుంది. వాటర్ అయితే ఎక్కువ పోసి రైస్ అయితే చేసేయాలి తొందరగా అయిపోతాయి కాబట్టి. చికెన్ అయితే ఉడుకుతుంది మామ. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఇవి వచ్చేసి రైస్. ఇవి ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే చూపించా చూడు. రైస్ అయితే ఉడకబట్టినాయి. చికెన్ అయితే చూడు. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. చికెన్ అయితే ఈ కోళ్ళన్నీ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి తీసేయాలా, నూనెలో వేయాలా. మొత్తం తీసేసి ఒక్కొక్కటి తీయాలా. మొత్తం అన్నీ 4 కోళ్ళు కూడా తీసేయాలి. పీస్ వచ్చేసి దీంట్లో అయితే వేయాలి. అవి వేగినాక బాగా ఇంకా రైస్ వచ్చేసి వంచేసేయాలి. ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయింది మొత్తానికి. చూడు, రైస్ అయితే అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇవి కొంచెం ఎర్రగా వేసినా అంటే కన్నా రెండు ఒకసారి వచ్చేస్తాయి, బాగా అయిపోతాయి. లేకపోతే ఒకసారి వేసినట్టు మాడిపోతాయి. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే దీంట్లో ఉంచుతా, చూడండి మీరే. రైస్ అయితే ఉంచుతారు. అబ్బా, పొగలైతే మామూలుగా రావడంలే. ఇది రైస్ ఉంచేసాం. దాంట్లో కొంచెం నూనె వేసుకుంటే, దాంట్లో కొంచెం నూనె వేసి అదే అడక్కన కింద మాడిపోకుండా అక్కడ ఉంచుతా ఉన్నాం, కానీ మాడిపోయి అందుకే పక్కన పెట్టేసాం. ఇట్లా వచ్చేసి కిస్మిస్ అయితే కిస్మిస్ ఉంది కదా, ఇంట్లో అయితే వేసాయి. వచ్చేసి ఈ రైస్ వచ్చేసి దీంట్లో వేసేసి తర్వాత అక్కడ కిస్మిస్ ఉంది, ఈ కిస్మిస్ అయితే ఆ అన్నంలో వేయాలి. వచ్చేసి ఈ కోళ్ళను ఈ నూనెలో అయితే వేయాలి. ఎన్ని పడితే అన్ని 2 వాట్లకు 2 సార్లు తీసి తర్వాత దీంట్లో అయితే వేయాలా. అన్నంలో బాగా ఎర్రగా కాల్చి, ఇవి కాల్చేదలకల్లా దుమ్మకాయలు చేతికి వస్తాయి చూడు, పొంగుతుంది నూనె, సరసరామంటుంది. ఈ వాట పొంగలా, నెక్స్ట్ పాట పొంగుతుంది. ఇంకా నెక్స్ట్ వాటికి అయితే వేయాలి. ఇవి
వా అది ఇట్లా చిరుకులు పడతా ఉంటాయి. ఇదే తలకాయ నొప్పి ఇంకాడ. ఈ చెరువు తిప్పుకుంటాను లేకపోతే మాడిపోయి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి వంట అయితే అయిపోయింది. మొత్తం చూపిస్తాను చూడండి. ఇది అలాగే వచ్చేసి కూర అయితే చూడండి. ఇప్పుడు కూర అంటే ఏం లేదు, నీళ్ళ కూర ఇది. ఆ చికెన్ తీసాం కదా, ఆ నీళ్ళ కూర ఇది. ఇంకా నూనె అంతా కూడా పారేయాల్సిందే, ఏం చేసేదానికి లేదు అది. ఇది ఇంకా 10 నిమిషాలు అలా అయితే అయిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మొత్తానికి వచ్చేసి వంట అయితే అయిపోయింది మా ఈరోజు. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తీస్తా ప్లేట్లకి. చూడండి అటు తీస్తాను. వైట్ రైస్ ఈరోజు. పొగలు పొగలు పోతున్నాయి. అతే దారి ఇది మొత్తానికి నేను వచ్చి చేసి ఇప్పుడైతే కూర అయితే వేయాలా దీంట్లో అయితే. అదిరిపోయింది మా ఈరోజు. పెట్టేసినాం మొత్తం, లోపల అయితే తింటున్నారు. నా తర్వాత పని మనిషి అయితే తీసుకొచ్చి పెడతాం మేమైతే, వాళ్ళైతే తింటారు. ఇది మా బ్లాగ్ ఈరోజు అయితే. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇలాంటి మంచి మంచి కోవిడ్ కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను.